కాకినాడ రూరల్ సర్పవరం భవానీ కాస్టింగ్ దగ్గర వేసవి చలివేంద్రం అన్నపాల ఆంజనేయులు రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించి అన్నపాల ఆంజనేయ రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ హాజరయ్యారు. సందర్భంగా నానాజీ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అన్నపాల ఆంజనేయ రెడ్డి ఎప్పుడు ముందుంటారో అని, ఇప్పటివరకు క్రమం తప్పకుండా 26 సంవత్సరాల నుండి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కాకినాడ నుండి పిఠాపురం వెళ్లే వాహనదారులు ఈ చలివేంద్రాల ద్వారా దాహం తీర్చుకుంటున్నారని అన్నపాల ఆంజనేయుల రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు దాహత్తి కూడా తీర్చినందుకు ఆయనకి మరొక్కసారి నాతోటి మూడోసారి నాతోటి ఓపెన్ చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే భగవంతుడు కూడా ఆయనకి మరిన్ని సంవత్సరాలు చేసేటువంటి ఆరోగ్యం, ఆయుష్, సంపద అన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇన్ని వేల మంది కాకినాడ నుంచి పిఠాపురం రాజమండ్రి వెళ్ళే అన్ని దారులకి ప్రధానమైన రహదారి. ఈ రహదారి మీద అనేక వేల మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఆర్తి తీర్చేందుకు ఆయనకి పవన్ కళ్యాణ్ గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తాం. 26 సంవత్సరాలుగా కొత్త వ్యాపారం చేసుకుంటూ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం, పశువుల చలివేంద్రం కూడా ఏర్పాటు చేశాం. 3 సంవత్సరం మన ఎమ్మెల్యే గారు వచ్చారు. ఈ సంవత్సరం కూడా ఆయన ఎంతో దయతో వచ్చినందుకు మాకు సన్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉందండి. అయితే ఆయనలో ఉన్న అవగాహన పక్షులకి ఇవి పెట్టాలనే ఆలోచన చాలా వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇప్పటికి 3 సార్లుగా మేము విజయనగరం నుంచి వచ్చి ప్రారంభోత్సవానికి ఆయన పిలవడం జరిగింది. ఆయన ఆనందం కోసం మేము రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా రాలేని పరిస్థితుల్లో పిల్లలతో ఉన్నా సరే ఆయన పట్టుపట్టడం కంపల్సరీగా వచ్చాము. ఈ ఎమ్మెల్యే గారితో గత 3 సంవత్సరాలు కూడా ఆయనతో ప్రారంభోత్సవం చేశారు. ఈసారి కూడా చేసినందుకు మేము వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ.